బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తే మన జలమండలి కొరడా జులిపించనుంది. ఇలా నగరంలో తొలిసారిగా జరిమానా విధించిన ఘటన జూబ్లీ హిల్స్లో చోటు చేసుకుంది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుండి జూబ్లీ హిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్ నెంబర్ 78లో నేలపై నీరు పారుతుండడాన్ని చూసి పైప్ లైన్ లీక్ అయినట్లు భావించారు. ఈ విషయంపై ఆరా తీయాలంటూ స్థానిక జీఎంను ఆయన ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా రోడ్డు పక్కన ఇంటి ముందు ఓ యువకుడు తాగునీటితో బైక్ వాషింగ్ చేయడం గమనించారు. ఈ విషయం ఎండీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వ్యక్తికి జరిమానా విధించాలని మేనేజర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి తొలిసారి తప్పుగా భావించి ₹1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బెంగళూరులో తాగునీటిని వాహనాలు కడగడం, గార్డెనింగ్ నిర్మాణాలకు, వినోద కార్యక్రమాలకు వినియోగించడాన్ని నిషేధించింది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం తొలిసారి గుర్తిస్తే 5000 జరిమానా, ఆ తర్వాత కూడా వృధా చేస్తుంటే రోజుకు అదనంగా మరింత జరిమానా విధిస్తుంది. మహానగర తాగునీటి అవసరాల కోసం జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని తరించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న 3 నెలలు తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ప్రజలు తాగునీటిని వృధా చేయకూడదని సూచిస్తోంది.